హలో అండి. ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసిన వెంటనే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఏంటి అంటే ఈరోజు మా స్ట్రీట్‌లోకైతే 500కే 4 డ్రెస్సులని ఒక ఆటో అబ్బాయి ఇచ్చారనమాట. సో, ఎలా ఉన్నాయో ఏంటో చూద్దామని ఆతృతగా వెళ్ళాం. అలానే తీసుకున్నాం కూడా. తీసుకున్న డ్రెస్సుల రివ్యూస్ కూడా మీకు చూపించా. ఎలా ఉన్నాయో మీరే చూడండి. నాకు నచ్చలేదు. నేను చూపిస్తున్నాను చూపిస్తారు. సో 4 డ్రెస్సులైతే తీసుకున్నాం. తీసుకుని ఒక్కొక్క డ్రెస్ ఓపెన్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాం చూడండి. ఈ 4 డ్రెస్సులు వచ్చి 500 చెప్పారు. తెలుసు క్వాలిటీ ఎలా ఉంటుంది అని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. 500కి 4 డ్రెస్సులు అంటే ఆల్మోస్ట్ మనం అంచనా వేయొచ్చు ఎంత బాగుంటాయో డ్రెస్సెస్. సో ఈ డ్రెస్ అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది. ప్యాంట్, చున్నీ, అలానే పైన ఒక టాప్ అనమాట. ఈ 3 వచ్చి ఒక పేరు. అలానే ఇంకొక 3 జతలు కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. మీరు కూడా ఎప్పుడైనా అలా తీసుకున్నారా? 500కి 2 డ్రెస్సులు, 500కి 4 డ్రెస్సులు, 500కి 5 డ్రెస్సులు అంటే ఎప్పుడైనా ట్రై చేశారా ఎలా ఉంటాయో చూద్దామని? సో మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము. మా చెల్లి, మా పిన్ని, మేము ఆటో దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి ఒక ట్రైల్ అయితే వేసామన్నమాట. అక్కడ టాప్ చూపిస్తాను కదా సెకండ్ది. సో దానికి వచ్చిన చున్నీ అనమాట అది. ఇంకొక వేరే డ్రెస్కి అయితే అసలు టాప్కి, ప్యాంట్కి, చున్నీకి అసలు కొన్ని సంబంధమే లేవన్నమాట. సో మీరు కూడా ఎప్పుడు తీసుకోవద్దు ఇలా మాలాగా. అక్కడ ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు సరిగ్గా ఓపెన్ చేయలేదన్నమాట. జస్ట్ నార్మల్గా ఆయన జస్ట్ ఇలా ఓపెన్ కూడా చేయలేదు, ఫుల్ ఓపెన్ చేయలేదు. జస్ట్ ఇట్లా చూపించారు అంతే. సైజు ఎక్స్ఎల్, ఎల్ అని ఇలా జస్ట్ సైజులు చెప్పి నార్మల్గా బయటకు కవర్ నుంచి బయటకు తీసి అట్లా చూపించారు అంతే. ఇంతకీ ఆ చున్నీ ఎలా ఉంది, ఆ ప్యాంట్ ఎలా ఉంది అని ఏమీ చూడలేదు. మేమైతే తీసేసుకున్నాము. బాగానే ఉంటాయి కదా అనుకుని తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ తెలుసు మనకి 500కి 4 డ్రెస్సెస్ అంటే ఎలా ఉంటాయో మనం అంచనా వేయగలం ఆల్మోస్ట్. సో సరదాగా చూద్దామని తీసుకున్నాం ఫస్ట్ టైం. సో ఈ డ్రెస్ అయితే బాగానే ఉంది కొంచెం. కాకపోతే సైజు ఎస్ అనమాట. ఎస్ మాలో ఎవ్వరికి సరిపోదు. నాకు, మా చెల్లి వాళ్ళకి ఎవ్వరికి సరిపోదు అనమాట. సో ఆ టాప్కి ఈ ప్యాంట్ అనమాట. సో ప్యాంట్, చున్నీ కూడా వచ్చిందనమాట. సో ఈ వీడియోలో అయితే ఇది టాపిక్. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.